మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ఈ వారము సామాన్యంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి జాతకులు ఈ వారము ఒక నిర్ణయానికి రావటము ఇబ్బందవుతుంది వారికి. వారి డ్యూయల్ మైండ్ సెట్ వలన. ఒకటే విషయాన్ని వాళ్ళు ఇటు ఈ విధంగా ఆలోచిస్తారు, ఈ విధంగా ఆలోచిస్తారు. భిన్నమైన కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయానికి రావటానికి చాలా ఇబ్బంది పడతారు మిథున రాశి వారు. సో, ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. అనుభవజ్ఞుల, పెద్దల సలహాలను, సూచనలను తప్పకుండా మిథున రాశి వారు పాటించాలి. ఇది ఒక ముఖ్యమైన సూచన వారికి. అలాగే వృత్తి, ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. కానీ కొంచెం బద్ధకము, అలసత్వము అనేవి ఎక్కువగా ఉంటాయి. కొత్త విషయాలను నేర్చుకుంటే, తమ నైపుణ్యాలను పెంచుకుంటే మంచి అవకాశాలొస్తాయి. ప్రమోషన్ వస్తుంది. ఇవన్నీ వారికి తెలుసు. తెలిసినా కూడా ఇంప్లిమెంటేషన్ విషయానికొచ్చే వరకు కొంచెం బద్ధకం అనేది, అలసత్వం అనేది ఈ మిథున రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిపై కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కొంచెం ప్రోయాక్టివ్‌గా ఉండి చేయవలసిన పనులను సకాలంలో ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్ళండి. సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఈ మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో కొంచెం భిన్నాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానం విషయంలో కొంచెం అసంతృప్తి ఉండటానికి కారణం ఉంది. అది వారి ప్రవర్తనే కావచ్చు, లేదా మీరనుకున్నట్టు వారు ఉండకపోవటమే కావచ్చు. ఏదేమైనా కూడా సంతాన సంబంధంగా కొంచెం అసంతృప్తి అనేది ఈ మిథున రాశి వారికి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది ఈ వారం. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. మానసికమైన ఆందోళనలు ఉండే అవకాశం ఉంది. వారం గడుస్తున్న కొద్దీ ప్రశాంతత అనేది వస్తుంది ఈ మిథున రాశి వారికి. అలాగే ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. అది గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. భవిష్యత్తులో అవన్నీ తీరుతాయి. ఈ వారం మాత్రం ఎప్పటిలాగానే ఉంటుంది ఆర్థికపరంగా. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం ప్రోయాక్టివ్‌గా ఉండండి. అన్నీ సానుకూలంగా ఉంటాయి. అలాగే ప్రమోషన్‌కి, నూతన ఉద్యోగ అవకాశాలకి అవకాశం చక్కగా ఉంది. వ్యాపార సంబంధిత విషయాలు, వాటికి సంబంధించిన ప్రణాళికలు కూడా పురోగతి సాధిస్తాయి. ముందుకు వెళతాయి. సో, సంతానము, ఆరోగ్యము ఈ విషయంలో చిన్నగా కొంచెం ఇబ్బంది ఉన్నా మిగిలిన అన్ని విషయాల్లో మిథున రాశి వారికి చాలా సానుకూలంగా ఉంది. వీరు శ్రీ వైష్ణవ ఆలయ సందర్శన, విష్ణు ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది ఈ వారంలో. మరియు తీర్థయాత్రలు చేయాలనుకునేవారు తప్పకుండా తమ ప్రణాళికలను వేసుకోండి. అంతా సానుకూలం అవుతాయి.